హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. పుష్ప సినిమా ఫ్లాప్ భయ్య, అట్టర్ ఫ్లాప్ అంతే భయ్య. ఈ తొండి నువ్వు ఇందాకే రివ్యూ చెప్పావు, నేను చూసా. దాంట్లో బ్లాక్ బాస్టర్ అని చెప్పావు, బాగా చెప్పావు. నువ్వు మాట తప్పుతున్నావు భయ్య. ఏం చేయమంటావు భయ్య, ఏం చేయమంటావు? నేను కూడా జన శ్రీమన స్రవంతిలో కలిసిపోతున్నా అంతే. అసలు జనం మాట మనం వినాలి. సో జనం ఏమనుకుంటున్నారు, చుట్టుపక్కల మొత్తం మన సినిమా చూడక ముందే ఫిక్స్ అయిపోవాలి. సో ఆ సినిమా చూడే బుద్ధి కూడా కాకుండా అలా చెప్తారు. సో మనం దాన్ని నమ్మేసి సినిమాకి వెళ్ళకూడదు అంతే. ఎందుకంటే మనకి సొంత ఒపీనియన్ ఉండదు. అది ఎవరైనా చెప్తే అదే మన ఒపీనియన్, అంతే అంతే కదా. దీనవ్వ ఏంటో భయ, ఈ మధ్య ఇలాంటి ఎదవలు చాలా మంది తయారైపోయారు. నా కామెంట్ లో నేను చెప్పిన రివ్యూ కామెంట్ లో చాలా మందిని చూసాను అనమాట. ఇది ఇలా చాలా మందిని. సో ఏంట్రా సినిమా నేను నాకు నచ్చలేదా, లేకపోతే అంటే నాకు నచ్చిందా నాకు ఒక్కరికి, లేకపోతే ఇంకెవరికి నచ్చలేదా అంటే మాక్సిమం ఇంకా సోషల్ మీడియా మొత్తం ఓపెన్ చేసి చూసా. అంటే సినిమా ఎవరికి నచ్చలేదేమో, నాకు ఒక్కరికి నచ్చిందేమో అనుకున్నా. మొత్తం చూస్తే 90% చాలా మందికి అయితే సినిమా నచ్చింది. ఐఎమ్ షాక్డ్, ఐఎమ్ సర్ప్రైజ్. వై దిస్ యట్ మ్యాన్? అయితే నాకు ఒకటి అనిపించింది అనమాట. ఎందుకు లేదు భయ్య, అల్లు అర్జున్ అంటే హేట్ అంతే. నేను ఒక మాట చెప్తున్నా, స్ట్రైట్ గా సినిమాకి వెళ్ళి చూసేయండి. ఖచ్చితంగా మీరు 300 పెట్టినా, 400 పెట్టినా, 500 పెట్టినా ఫుల్ సాటిస్ఫాక్షన్ తో ఒక మంచి కమర్షియల్ సినిమాతో బయటకు వస్తారు, ఒక ఫీలింగ్ తో. అందులో డౌట్ లేదు. చెప్పా కదా, ఇది అబద్ధం అయితే బిగ్ తీసి ఎగిరేసి కొడతా. అర్థమైందా? ఈ పని పట్టు ఉండదు భయ్య. చాలా మంది పని పట్టు అదే పనిగా రుద్దుతూ ఉంటారు. ఇంకొక మొత్తం ఇక్కడ అందరికీ తెలిసిందే కదా, మెగా ఫ్యాన్స్ కి యాంటీ ఫ్యాన్స్ కి అసలు నచ్చడం లేదు మన అల్లు అర్జున్ అంటే. సో వాళ్ళందరూ కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు. ఓకే, అక్కడక్కడ ఫ్లాప్స్ ఉన్నాయి. ఫ్లాస్ అంటే మామూలుగా ఫ్లాస్ ఉన్నాయి భయ్య. అక్కడ కొంచెం బోర్ కొడుతుంది, కొంచెం లెంతీగా అనిపిస్తుంది, అరే ఏంట్రా అనిపిస్తుంది. సో బట్ అవన్నీ కొట్టుకుపోతాయి. ఎందుకంటే ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ చూస్తే జాతర ఫైట్స్ అండ్ క్లైమాక్స్ లోనే మళ్ళీ ఇంకొకసారి ఫైట్స్ ఉంటుంది అది. అండ్ ఇంటర్వెల్ కి ముందు వచ్చి ఒక 40 minutes ఎపిసోడ్. ఇంకేం కావాలి భయ్య? ఇంతకంటే కమర్షియల్ సినిమాలో ఇంకేం కావాలి? నాకు అర్థం కావట్లేదు భయ్య. మీకు ఒకటి క్లియర్ అంటే చెప్తా, ఇది పుష్ప సినిమా. ఇది ఒక జస్ట్ ఒక కమర్షియల్ నార్మల్ సినిమా అంతే. ఇకు ఒక పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ వచ్చింది అంతే భయ్య. దీనికి ఒక విజువల్ ఫీస్ట్ చూపించాలి, విజువల్ వండర్ చూపించాలి అంటే కుదరదు. ఇది జస్ట్ ఒక నార్మల్ కమర్షియల్ సినిమా అంతే, ఒక మాస్ మసాలా. సో మనం దాన్ని బట్టే చూడాలి. సో నాకు లేదు నేను పాన్ ఇండియా అంటే నాకు ఒక రేంజ్ ఉంది, నేను అలాగే చూస్తా. నీ కర్మ సావు, ఎవడొద్దన్నాడు? సో సినిమా మాత్రం బాగుంది, వెళ్ళి చూడండి, చూసి చెప్పండి. చూడకుండా మాత్రం ఎవడో కామెంట్ పెట్టకండి. అర్థమైందా? కొంచెం క్రింజ్ డైలాగ్స్ ఉన్నాయి. అండ్ ఆయన పాంపరకేసినప్పుడు కొంచెం నాకైతే నచ్చలేదు ఆ ఎపిసోడ్స్ చాలా వరకు. బట్ హీరో క్యారెక్టరైజేషన్ అలా ఉంది, మరి ఏం చేయలేం. మొత్తానికి ఇది గైస్, ఇంకేం చేయలేం. సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళకి మీరే సమాధానం చెప్పండి. అండ్ ఇంకేముంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ శుభ వైబ్స్. తెలుసుగా, సబ్స్క్రైబ్ అవుతే విగ్గు తీసి ఎగిరేసి కొడతా. ప్లీజ్ సబ్స్క్రైబ్.